హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఇంట్లోనే బాదం మిల్క్ షేక్ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదండీ! పిల్లలైతే చల్లగా ఏదో ఒకటి తాగాలని అడుగుతూ ఉంటారనమాట. సో, బయట ప్యాకెట్లు కొనుక్కునే పని లేకుండా ఇలా ఇంట్లోనే కేవలం ఒక కప్పు బాదం పప్పుతోనే బాదం పౌడర్‌ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట ప్యాకెట్లలో కొనుక్కునే బాదం పౌడర్‌లో అయితే ప్రిజర్వేటివ్స్ అయితే కలుపుతారండి. సో, అలా కాకుండా ఇలా ఇంట్లోనే హైజీన్‌గా ఇంకా హెల్తీగా బాదం పౌడర్‌ని ప్రిపేర్ చేసి బాదం పాలని చేసిచ్చారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తాగేస్తారండి. ఇంకా హెల్తీ కూడా. సో, ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బాదం పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా గ్యాస్ పైన ఒక మందంపాటి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్ళనైతే బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు బాదం పప్పు వేసుకొని ఎమ్మటే గ్యాస్‌నైతే ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత గరిటెతో ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే బాదం పప్పులైతే నీళ్ళలో వేడికి పైనుండే తొక్క అయితే బాగా లూజ్ అయిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగైతే తొక్క మొత్తం బాగా లూజ్ అయిపోతుందనమాట. సో, ఇలా అన్ని బాదం పప్పులకి తొక్క మొత్తం బాగా లూజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాదం పప్పులన్నింటినీ ఒక స్ట్రైనర్‌లోకి వడకట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో వేసుకోవటం వల్ల తొక్క తీసుకోవటానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బాదం పప్పులన్నింటినీ ఒక క్లాత్ పైన వేసుకొని క్లాత్‌తో కొద్దిసేపు రబ్ చేసుకుంటూ వాటిపైన ఉండే తేమనైతే బాగా తుడిచేసుకోవాలి. తేమ మొత్తం బాగా ఆరిపోయేంత వరకు కొద్దిసేపు క్లాత్‌తో బాగా రబ్ చేసుకుంటూ తుడుచుకున్న తర్వాత ఇప్పుడు బాదం పప్పుల పైనుండే స్కిన్‌ని అయితే తీసేయాలండి. చూస్తున్నారు కదా! స్కిన్ అయితే ఎంత బాగా ఊడొచ్చేస్తుందో. ఇలాగే అన్ని బాదం పప్పులకు కూడా స్కిన్ అయితే తీసేయాలి. జస్ట్ చేత్తో ఊరకలాగా నొక్కుతూ ఉన్నామంటే స్కిన్ ఊడిపోయి పప్పులైతే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్‌తో బాగా రబ్ చేయండి. వాటిపైన తేమ ఏమైనా ఉంటే గనక బాగా ఆరిపోతాయన్నమాట. ఒకవేళ మీరు తీసుకున్న బాదం పప్పులు గనక కొద్దిగా పెద్దగా లావుగా ఉన్నట్లయితే బాదం పప్పుల్ని 2 దబ్బలుగా చేసుకోండి. నేను తీసుకున్న బాదం పప్పులైతే కొద్దిగా సన్నగా ఉన్నాయండి. అవైతే 2 దబ్బలుగా రాలేదన్నమాట. ఇప్పుడు గ్యాస్ పైన ఒక మందంపాటి ప్యాన్ పెట్టుకొని మనం తొక్క తీసేసిన బాదం పప్పుల్ని ప్యాన్‌లో వేసుకొని లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ బాదం పప్పుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మందంగా లేని ప్యాన్ పెట్టుకున్నారా అంటే తొందరగా అయితే మాడిపోతాయండి. సో, కొద్దిగా మందంగా ఉండే ప్యాన్ అయితే పెట్టేసుకోండి. బాదం పప్పుల్ని ఇలా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. సో, ఇలాగే కలుపుకుంటూ బాదం పప్పుల పైన బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా కలర్ వచ్చిన తర్వాత బాదం పప్పుల్ని తీసుకొని సపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 10 దాకా నార్మల్ బాదం పప్పులైతే వేసుకోవాలండి. బాదం పప్పులు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కలుపుకుంటూ రంగు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక 10 దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే గనక పిస్తాలు కూడా ఒక 10 దాకా వేసుకోండి. రెండింటిని కూడా లో ఫ్లేమ్‌లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నిండుగా పటిక బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర పటిక బెల్లం లేదంటే గనక నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు బాదం పప్పుకి ఒక కప్పు పటిక బెల్లం వేసుకోవడం వల్ల స్వీట్‌నెస్ అయితే కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇంకొద్దిగా స్వీట్‌నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే ఒక 5, 6 యాలకుల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న బాదం పప్పులనైతే
బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఒకేసారి మిక్సీని ఫాస్ట్గా తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి. లేదంటే బాదం పప్పులో ఉండే ఆయిల్ రిలీజ్ అయ్యి మొత్తం ముద్దలాగా అవుతుందండి. సో ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. చూశారు కదా, ఫైనల్గా మిక్సీ పట్టుకున్న తర్వాత బాదం పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా మీ దగ్గర ఉంటే కనుక మిక్సీ పట్టుకునేటప్పుడు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేక వేసుకోలేదన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పులు ఇంకా జీడిపప్పులు ఉన్నాయి కదా, వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకునేది ఉంటే దాంతో కూడా చాప్ చేసుకోవచ్చు. దాంతో అయితే ఇంకా సన్నగా ఫైన్గా వస్తాయి అన్నమాట. సో అన్నింటిని కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకుల్ని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్లో అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా పలుకుల్లాగా వేసుకోవటం వల్ల బాదం పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో ఆ పలుకులు తగులుతూ చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు గాలికి అలాగే వదిలేసేయండి. అలా గాలికి వదిలేసామంటే పౌడర్లో ఏమైనా తేమ ఉంటే కనుక బాగా ఆరిపోతుందండి. ఇలా ఆరిపోయిన తర్వాత ఒక గాజు సీసాలోకి కానీ ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవడమేనండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈ బాదం పౌడర్ కనీసం పిల్లోలకి ఒక 10-15 డేస్ వరకైనా వస్తుందన్నమాట. చూసారు కదండి, కేవలం ఒకే ఒక కప్పు బాదం పప్పుతో చాలా ఈజీగా ఇంట్లోనే బాదం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా బాదం పౌడర్ని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇలా బాదం పౌడర్ని చేసుకొని పిల్లోళ్ళకి పాలల్లో కలిపి ఇచ్చామంటే చాలా ఇష్టంగా అయితే తాగేస్తారండి. సో ఇప్పుడైతే బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కావాల్సినన్ని పాలు వేసుకొని పాలను అయితే లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. పాలు బాగా ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పాలను అయితే కిందికి దించుకోవాలండి. కిందికి దించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోండి. ఒకవేళ స్వీట్నెస్ సరిపోలేదంటే కనుక కొద్దిగా షుగర్ కానీ లేదంటే పటిక బెల్లం కానీ వేసుకోండి. లేదు ఇలాగే తాగేస్తారంటే జస్ట్ అలాగే ఇచ్చేయచ్చండి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. బాగా చల్లగా అయిపోతాయి అన్నమాట. అలా చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకైతే సర్వ్ చేసి ఇవ్వండి. చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారనమాట. మనం తీసుకున్న ఒక్క కప్పు బాదం పప్పుతోనే చాలా బాదం పాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూశారు కదండి, ఇంట్లోనే బాదం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను కదా. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.